Welcome to our channel. ఇక్కడ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కంపల్సరీ 4 మార్క్స్ క్వశ్చన్ ఫ్రమ్ ద వెన్ డయాగ్రామ్ ప్రూవ్ దట్ n of a union b minus n of a intersection b equal to n of a minus b plus n of b minus a. ఇది ఒక మోడల్. ఇంతకు ముందు మనం వీడియోలో ఇంకో రెండు డిస్కస్ చేసాం. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? అక్కడ చెప్పినట్టుగానే మనకి గివెన్ వెన్ డయాగ్రామ్ అని చెప్పేసి వెన్ డయాగ్రామ్ ఒక్కసారి రాద్దాం. దత్త వెన్ చిత్రం అని చెప్పేసి అని రాద్దాం. ఇది రాసిన తర్వాత చేయాల్సిన వర్క్ చూడండి సింపుల్ గా. ఫస్ట్ ఫ్రమ్ ద అబోవ్ వెన్ డయాగ్రామ్, ఫ్రమ్ ద అబోవ్ వెన్ డయాగ్రామ్ అంటే పై దత్త వెన్ చిత్రం నుంచి, పై వెన్ చిత్రం నుంచి ఫస్ట్ n ఆఫ్ a యూనియన్ b కౌంట్ చేద్దామండి. ఎన్ని ఉన్నాయి n ఆఫ్ a యూనియన్ b అంటే మొత్తం రాయాలి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. బయటే రాయాల్సిన అవసరం లేదు, అది యూనియన్ యూనివర్సల్ సెట్ లోకి వస్తాయి. నెక్స్ట్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఎన్ని ఉన్నాయి? ఇంటర్సెక్షన్ b ఈ ఉమ్మడి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. n ఆఫ్ a మైనస్ b, a మైనస్ b అంటే ఓన్లీ ఏ పార్ట్ అండి. డిస్కస్ చేసినాం ఇంతకు ముందు మనం, ఓన్లీ ఈ పార్ట్. ఎన్ని ఉన్నాయండి మనకి? 4 ఉన్నాయి. అలానే n ఆఫ్ b మైనస్ a ఎన్ని ఉన్నాయండి? b మైనస్ a అంటే ఓన్లీ ఈ పార్ట్. సో ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. ఇప్పుడు నేను LHS సపరేట్ గా RHS సపరేట్ గా తీసుకుంటా. LHS ఏంటండి? n ఆఫ్ a యూనియన్ b మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. ఎన్ని వచ్చినాయి అంటే ఇక్కడ చూస్తే 9 మైనస్ 2 ఏంటండి? 7. అలానే RHS తీసుకుంటా. RHS ఏంటండి? n ఆఫ్ a మైనస్ b ప్లస్ n ఆఫ్ b మైనస్ a. ఇక్కడ చూస్తే ఏమవుతుందండి? 4 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత అండి? 7. రెండు ఈక్వల్ వచ్చినాయి కాబట్టి హెన్స్ అని చెప్పేసి మనం రాస్తాం. therefore అని చెప్పేసి అని here LHS ఈక్వల్ టు RHS, LHS ఈక్వల్ టు RHS therefore అని చెప్పేసి అని ఏమైతే ప్రూవ్ చేయాలో దాన్ని మొత్తం రాసి బాక్స్ కొట్టి హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అని చెప్పేసి అసలు సింపుల్ గా మనం ఇలా ఒక 4 మార్క్స్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు.